మళ్ళీ మీ చైల్డ్హుడ్కి వద్దాం. ఇక్కడ చైల్డ్హుడ్కి వచ్చినప్పుడు మీరు ఇంటర్మీడియట్ బీటెక్ కదా మీ కంప్లీట్ అయిన తర్వాత అసలు మీరు సినిమాలోకి మీ మైండ్ ఇలా మారడానికి ఒక సంఘటన ప్రేరేపించి ఉంటుంది మిమ్మల్ని. ఒక్క సంఘటన చెప్పను, వేరియస్ సంఘటనలు, నేను చదివిన పుస్తకాలు, నేను కలిసిన మనుషులు, ఇన్ఫ్లుయెన్సెస్ మల్టిపుల్ ఫ్యాసెట్ నుంచి ఉంటాయి. బాగా ప్రేరేపించిన సంఘటన ఆడియన్స్ కోసం ఎలా మారటానికి ఇంత వైల్డ్గా బోల్డ్గా అంటే నాకు నచ్చినట్లే నేను ఉండాలి అనే సిద్ధాంతం అనేది ఈ రోజుల్లో చాలా వరకు సార్. ఇప్పుడు 1000 మందిలో కూడా ప్రతి 999 మంది కూడా రిజర్వ్డ్గా ఇంట్రోవర్ట్గానే ఉంటారు కొన్ని విషయాలకు వచ్చేసరికి ఎమోషన్. కానీ మీరు మాత్రం 100% నాకు అనిపించిందని నేను చెప్తా, 100% నాకు నచ్చిందని నేను చేస్తా. బట్ ఇది మిగిలింది. ఇప్పుడు కాన్షియస్గా ఐన్ ర్యాండ్స్ ఫౌంటైన్ హెడ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ బుక్గా. ఓకే, నేను అలాంటోను కాబట్టి నా బుక్ కనెక్ట్ అయ్యానా, ఆ బుక్ చదివాను కాబట్టి అలా అయ్యాను. ఎందుకంటే ఐన్ ర్యాండ్ బుక్ చాలా మంది చదువుతారు, వాళ్ళందరూ నాలాగా అవరు. ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ బుక్ అది. సో నాలో ఆల్రెడీ ట్రైట్ ఉంది కాబట్టి నేను కనెక్ట్ అయ్యి, నాకు అప్పుడు ఏంటంటే అక్కడక్కడ అలా అలా తిరుగుతున్నాయి, ఒక పటిష్టంగా ఒక ఫామ్లోకి వచ్చింది మాత్రం డెఫినెట్లీ ఐన్ ర్యాండ్ బుక్స్ నుంచి. ఆడియన్స్ మైండ్లో ఒక క్వశ్చన్ ఉంది సార్. ఆర్జీవి అంటే ఆల్మోస్ట్ ఒక 10 మంది ఆడియన్స్ గ్రూప్ కూర్చున్నప్పుడు తిట్టుకుంటారు వాస్తవానికి ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడు కూడా బోల్డ్గా మాట్లాడతాడు అది ఇది. వాస్తవానికి పొద్దున్న లేచి అంటే మార్నింగ్ 4 o'clock నుంచే వోడ్కా తాగడం మొదలు పెడతాడు ఆర్జీవి. ఇవన్నీ ఆడియన్స్ మైండ్లో ఉన్న పర్సెప్షన్స్. నిజంగా ఆర్జీవి 24 hours తాగుతాడు. ఇదంతా కూడా నేను చెప్పా, మీరు చెప్పింది. వోడ్కా తాగుతాను చెప్పి ఎలా తెలుస్తుంది? మీరు తాగుతారని చెప్తారు కానీ ఆడియన్ చెప్పబోతే ఎట్లా తెలుస్తుంది? ఇంతవరకు ఎవరో కూడా నేను లేకుండా నాకు ఆర్జీబీ తాగుతాడని చెప్పాడా, ఆర్జీబీ పాన్ చూస్తాడని చెప్పాడా? మీరు చెప్పింది చెప్తున్నారు. నేను చెప్పిన దానికి వాళ్ళు ఇంకా కలర్ పూసి పొద్దున్న లేకపోతే మధ్యాహ్నం కాఫీ కప్లో వోడ్కా పెట్టుకుని తాగుతాడు అని చెప్తారు. ఇంక నేను దానికి ఏం చేస్తాం? అంటే వాస్తవమైన అదంతా వాళ్ళ అంటే మీరు ఆ రకంగా పెనిట్రేట్ అయ్యారు సొసైటీ. అది నేను అదే అంటున్నాను. ఇందాక చెప్పాను కదా, నేను ఎగ్జాక్ట్లీ ఏంటని నాకు చాలా క్లియర్గా తెలుసు. దానికన్నా మీరు ఎక్కువ పొగిడినా మీరు అదవనుకుంటా, ఎక్కువ విమర్శించిన ఎదవనుకోండి, అంతే అంతే. సో నా గురించి నాకు తెలుసు ఏం చేయాలి, ఏంటి, నాకు ఏం హ్యాపీనెస్ వస్తుంది అనేది. దాని తర్వాత ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. అప్పుడే నేను చాలాసార్లు ఏం చెప్తానంటే, నా గురించి ఆలోచించడానికి టైం ఉన్నోళ్ళ గురించి ఆలోచించడానికి నా దగ్గర టైం లేదని చెప్తాను. సింపుల్ మీకు సింపుల్. మీ గురించి ఎవడో ఆలోచించద్దు ఫస్ట్. కాదు, ఆలోచించద్దు నేను చెప్పట్లేదు, నేను వాళ్ళ గురించి ఆలోచించి చెప్తాను. వాళ్ళు నేనంటే నచ్చక నా గురించి మాట్లాడి వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటే వాళ్ళ కర్మ అంటారు. అంటే ఇంకొకటి సార్, ఆల్మోస్ట్ నేను యాక్చువల్గా మాది సర్వే డిపార్ట్మెంట్ కాబట్టి నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చనింగ్ చేశా. ఇది ఆడియన్ని చేస్తున్నప్పుడు యూత్ ఎక్కువ మొబైల్ అంటే 30 years యంగ్ జనరేషన్ అంతా కూడా ఇండివిజువల్గా ఉన్నప్పుడు అందరూ కూడా రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్. మీరు మాట్లాడే మాటలు రామోయిజం అని ఒక విప్లవాన్ని వాళ్ళ మైండ్ని సృష్టిస్తున్నాయి. కానీ గ్రూపింగ్గా ఉన్నప్పుడు తిట్టుకుంటున్నాయి. అంటే మీరు ఇండైరెక్ట్గా యూత్ని నాలా ఉండమని ప్రేరేపిస్తున్నారా? ఫస్ట్ నా ఉద్దేశం అది కాదు. దానికి ఇంటెన్షన్ ఏంటంటే, నా పాయింట్ ఇప్పుడు ఒక ఐన్ ర్యాండ్ షీ రోట్ ఏ బుక్ కాల్డ్ ది న్యూ లెఫ్ట్ యాంటీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని కంపేర్ చేస్తున్న ఒక ఆర్టికల్ రాసింది. దాంట్లో ఏముందంటే, మీరు పుట్టినప్పటి నుంచి మీకు నిజం, మీకు కరెక్ట్ అనిపించింది అది తప్పు, అలా చేయకూడదు, ఇది చెయ్యాలి అని కంటిన్యూస్గా మీ మీద ఒక ప్రోగ్రామింగ్ ప్రెషర్ ఉంటుంది. అది ఒక్కొక్కసారి రిలీజియన్ నుంచి రావచ్చు, మీ తల్లిదండ్రుల నుంచి రావచ్చు, టీచర్స్ నుంచి రావచ్చు, లేకపోతే మొరాలిటీ, ఎథిక్స్, సోషల్ ప్రెషర్స్ అవ్వచ్చు. వీటన్నిటితోటి అప్పుడేంటి మీరు ఒక గిల్ట్కి లోన్ అవుతారు. ఎగ్జాక్ట్లీ, నాకు ఇలా చేయాలంది కానీ ఇలా చేస్తే వాడు ఏమనుకుంటాడు, వాడు నా గురించి ఎలా మాట్లాడతాడు బయట అని కంటిన్యూస్గా ఒక భయం రసంలో బతుకుతారు. ఎగ్జాక్ట్లీ, అది నేను బతకను. ఎందుకంటే నేను హ్యాపీగా ఉండటానికి నా ఉన్న 3 సూత్రాలు ఏంటంటే, ఒకటి దేవుణ్ణి వదిలేయాలి, ఫ్యామిలీని వదిలేయాలి, ఇంకోటి సొసైటీని పట్టించుకో. మీరు వదిలేశారు కదా, దేవుణ్ణి వదిలేశారు, ఫ్యామిలీని వదిలేశారు, సొసైటీని పట్టించుకోను అంటూనే యూత్ని నాలా బతకమని ఇండైరెక్ట్ మెసేజ్ చాలా క్లియర్గా రామోయిజంలో ఏం చెప్తానంటే, ఎవడి ఇజం అడుగు ఉండాలి, అంతేగాని ఇంకోటి ఇజం ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే నాకు ఎఫెక్ట్ అయ్యి మీకు అవ్వకపోవచ్చు. ఎందుకంటే మీరు పుట్టి పెరిగిన పరిస్థితులు, ఫైనాన్షియల్ స్టేటస్, సోషల్ స్టేటస్, మీరు చదివిన పుస్తకాలు అన్నీ కలిపి మిమ్మల్ని ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది మీ పర్సనాలిటీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, అది మీకు నాకు సేమ్ ఉండదు. మీరు అప్పుడు ఎవరి ఇజం వాడికి ఉండాలి.
అంతే నాలా నేను చెప్పింది వినమని నేను ఎప్పుడు చెప్పలేదు. అవును సార్, మీరు ఒక పుస్తకం చదివి ఇన్స్పైర్ అయ్యి ఇలా తయారయ్యారు. మరి మీలాంటిది ఒక వీడియో, అంటే ఇక్కడ రీడింగ్ కన్నా వీడియోనే బయటికి సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది. మరి మీరు చెప్పిన మాటలు విని యూత్ ఎంత ఇన్స్పైర్ అవ్వాలి? వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు కదా. అది కాదు, వాళ్ళు ఏదో వింటారు, 90% ఏదో వింటారు కానీ వాళ్ళు ఫాలో అవుతున్నాను. ఎందుకు ఇప్పటికి కూడా నాకు చాలాసార్లు ఎయిర్పోర్ట్లో అక్కడ వచ్చి కలిసినప్పుడు ఎప్పటికైనా మీలా ఉండాలి సార్ అంటారు. దట్ మీన్స్ అదే, వచ్చే జన్మలో అయినా మీలా ఉండాలి అంటారు. దట్ మీన్స్ మీలా ఉండాలంటే ఉండు, ఎవడవుతాడు, మీ డిసిషన్ కదా చేసేది. ఎగ్జాక్ట్. అలాగే నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టే ఇన్ని సంవత్సరాల నుంచి, అలాగే నాలో ఒక పార్టు ఎవరికో నచ్చవచ్చు, కానీ మనకు అందరికీ కూడా అదే జరిగేది. ఎవ్రీబడీ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్ బై సంబడి. అంటే ఆర్జీవి మనసుకి ప్రేమ అనేది ఉండదు అంటారు. ప్రేమ అనేది ఉండదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఆల్ వెరీ నోషనల్ వర్డ్స్. అని ఎగ్జాక్ట్గా దాన్ని ప్రేమ అంటే ఒక అమ్మాయి పట్ల ప్రేమ, పిల్లల పట్ల, మనుషుల పట్ల, దేని పట్ల ప్రేమ, ఆల్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ వేరియబుల్స్. ఎగ్జాక్ట్లీ. అది కూడా ఎమోషన్కి సంబంధించింది. ఎమోషన్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు, అదొక హై ఇస్తుంది అంతే. ఆ హై ఇచ్చేసి మీకు రేపే వెళ్ళిపోవచ్చు, ఇవాళ ప్రేమ ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. అయితే చిన్నప్పుడు మన తాతలు, పెద్దలు అందరూ కూడా ఒక ఫార్ములా మాకు నేర్పేవాళ్ళు. జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎన్ని డబ్బులు సంపాదించుకున్నా అవి పనికిరావు, కానీ మనకు నలుగురిని సంపాదించుకోవాలంటారు. మనకు నలుగురిని సంపాదించుకోవాలంటారు. మీరు సొసైటీని వదిలేసి అంటారు, కుటుంబాన్ని వదిలేసి అంటారు, దేవుని వదిలేసి అంటారు. ఆ నలుగురు మీరు సంపాదించుకున్నారా? ఎందుకు నలుగురు? మనం పోతే మోయడానికి. అది ఇప్పుడు వాళ్ళు కూలీలు మోస్తారు, ఎవరో కూలీలు పెట్టచ్చు కదా. అక్కడ కూడా కూలీలే అంతే. ఇప్పుడు మోసేవాళ్ళందరూ పోయిన వాడిని ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో వాళ్ళు చుట్టాలు కాబట్టి ఏదో చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే, నేను పోయాక నాకు తెలియదు కదా మోసాడా లేదని పక్కన వాడేసారు, ఏమవుతుంది, ఏమి ఫరక పడుతుంది.